ఐపీఎల్ 2026 కోసం అబుదాబి వేదికగా మినీ వేలం ప్రారంభమైంది. ఈ మినీ వేలంలో కామ్రాన్ గ్రీన్ హాట్ కేకులా మారాడు. 2 కోట్ల బేస్ ప్రైజ్ తో వేలానికి వచ్చిన గ్రీన్ ను కోల్కతా నైట్ రైడర్స్ ఏకంగా 25,20,00,000కు కొనుగోలు చేసి సంచలనం సృష్టించింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడుగా గ్రీన్ రికార్డు సాధించాడు. ఇక ఇదే తొలి సెట్ లో డేవిడ్ మిల్లర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ అతని బేస్ ప్రైస్ కే 2 కోట్లకే దక్కించుకుంది. అయితే పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, డెవాన్ కాన్వే, జేక్ ఫ్రెజర్ ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపకపోవడం గమనార్హం. అలాగే దీపక్ హూడా, కేఎస్ భరత్ అన్సోల్డ్ గా మిగిలిపోయారు. ఇక భారత్ ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ ను 7 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. అయ్యర్ కోసం కేకేఆర్, ఆర్సీబీ అలాగే లక్నో సూపర్ జైంట్స్ పోటీ పడ్డాయి. ఇక శ్రీలంక ఆల్రౌండర్ వినుంద్ హసరంగ 2 కోట్ల బేస్ ప్రైస్ కి లక్నో సూపర్ జైంట్స్ సొంతం చేసుకుంది. ఇక సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ క్వింటన్ డికాక్ ను ₹1 కోటి కనీస ధరకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. అలాగే బెన్ డెకెట్ ను ఢిల్లీ క్యాపిటల్స్ 2 కోట్లకు సొంతం చేసుకుంది. ఫిన్ అలెన్ ను కోల్కతా నైట్ రైడర్స్ 2 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే లియామ్ లివింగ్స్టోన్ మాత్రం అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. కామ్రాన్ గ్రీన్ కోసం 25,20,00,000 వెచ్చించి కేకేఆర్ సంచలన నిర్ణయం తీసుకుంటే మతీసా ప్రతిరాణ కోసం ఏకంగా 18 కోట్లు ఖర్చు చేసి కేకేఆర్ దక్కించుకుంది.